వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. చాలా దుర్భర స్థితిలో ఉన్న వృద్ధుని ఆశ్రమంలో చేర్పించాము. ఇలాంటి హృదయ విదారకమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తిని గురించి మా ఫౌండర్ రవీంద్రబాబు గారికి స్నేహితుడైన సత్యరంజన్ గారు సమాచారం అందించారు. ఈ వృద్ధుడు అరణలపేట 4వ లైన్లో ఒక షాప్ షెల్టర్ ముందు ఎంతో దీనమైన స్థితిలో, చాలా దుర్వాసనతో, కదలలేని మరియు మాట్లాడలేని పరిస్థితిలో ఉండడాన్ని సత్యరంజన్ గారు చూసి చలించిపోయి మాకు సమాచారం అందించారు. వెంటనే రవీంద్రబాబు గారు మరియు రవి గారు ఈ వృద్ధుడు ఉన్న ప్రాంతానికి వెళ్లి అతని పరిస్థితిని చూసి మానవత్వంతో, వేదన నిండిన హృదయంతో నిర్మల్ హృదయ సిస్టర్స్ కి సమాచారాన్ని చేరవేశారు. అతని దుర్భర స్థితిని చూసి సిస్టర్స్ ఆశ్రమంలో చేర్పించుకోవడానికి అంగీకరించారు. వెంటనే కొత్తపేట పోలీసుల నుండి అంగీకార పత్రం తీసుకుని ఈ వృద్ధుని జూలై 31, 2025న ఆశ్రమానికి తరలించాము. ఇలా 2013 నుండి ఈనాటి వరకు 278 మంది నిరాశ్రయులను వివిధ ఆశ్రమాలలో చేర్పించాము. మానవత్వంతో, సహృదయంతో స్పందించి ఈ వృద్ధుని గురించిన సమాచారాన్ని అందించిన సత్యరంజన్ గారిని అభినందిద్దాము. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.